ఒక చిన్న గ్రామంలో చిన్న ఇంట్లో లక్ష్మీరామయ్య అనే దంపతులు ఉంటారు. లక్ష్మి చాలా పిసినారి. రామయ్య ఎంత చెప్పినా ఆమె మా కధు. ఎందుకు కొత్త కూరలు తెస్తావు? నిన్నటి పప్పులో నీళ్లు పోసి తింటే చాలు. లక్ష్మి, కనీసం ఉల్లిపాయలు అయినా తీసుకురావచ్చు కదా. తింటే చాలు. ఉల్లిపాయలు? మనం ఏదైనా పీడితిల్లు అనుకుంటున్నావా? సరిపడినంత తింటే చాలు. పక్కింటి సుబ్బమ్మ గమనించి నవ్వుతూ దగ్గరికి వస్తుంది. చమత్కారంగా, అయ్యో లక్ష్మి, మీ ఇంటి ముందు ఏదైనా పైసా పడితే ఎవరైనా గమనించేలోపు తీసుకుని దాచేస్తావట. అది అర్థవంతమైన పొదుపు. సాయంత్రం రామయ్య ఇంట్లో. కొత్త సంవత్సర విందుకు రంగయ్య, ఇతర గ్రామస్తులు వచ్చారు. రంగయ్య ఆనందంగా, ఓహో, రామయ్య ఇంట్లో విందా? నేను సిద్ధంగా ఉన్నా. ఉప్పు వేసి మర్చిపోయారా? లేక ఇది ప్రత్యేకమైన వంటకమా? మరుసటి రోజు గ్రామంలో సమావేశం జరుగుతుంది. పెద్దయ్య గ్రామస్తులతో మాట్లాడుతాడు. పెద్దయ్య గంభీరంగా, పిసినారి అయినంత మాత్రాన ధనవంతులు కాలేరు. కాస్త తినండి, మిగిలిన వాళ్లతో పంచుకోండి. మంచి బుద్ధి వచ్చింది. లక్ష్మి తనలో తాను, వీళ్ళెవరికీ డబ్బు విలువ తెలియదు. ఇంట్లోకి వచ్చి చూస్తే గ్రామస్తులు సంతృప్తిగా భోజనం చేస్తున్నారు. ఆమె అవాక్కవుతుంది. లక్ష్మి ఆశ్చర్యంగా, ఇది ఏమిటి? రామయ్య హాస్యంగా, లక్ష్మి డబ్బు పొదుపు మాత్రమే కాదు, జీవితం కూడా ఆనందంగా ఉండాలి. లక్ష్మి ఈ మాట విని ఒక్కసారి అందరినీ చూస్తుంది. నెమ్మదిగా నవ్వుతుంది. తన తప్పు అర్థమవుతుంది.